99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒకే రోజు 5 లక్షల విలువ గల 3 ఎల్ఎంసీలను మంజూరు చేయించిన రాష్ట్ర ప్రభుత్వ వీప్. మండలపాడులో ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశం. మందలపల్లిలో ఛాయ్పై చర్చ. కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన. సత్తుపల్లి వృద్ధాశ్రమంలో పెళ్లి రోజు వేడుకలు. వైకాపా శ్రేణులపై దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం. విజయ్ను అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన పిట్ల స్రవంతి అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరి ప్రభుత్వం నుండి 2,50,000 కత్లాపూర్ మండలం ఈపలపల్లి గ్రామానికి చెందిన గాంధీనగర్కు చెందిన కతోజు చంద్రప్రకాష్కు 2,50,000 ఆర్థిక సహాయంగా వెంటనే ఖర్చులకు డబ్బులను మంజూరు చేయించారు. కాగా ఎల్ఓసీలు మంజూరు చేయించడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు కాకాటి సరస్వతి ఆశయ దంపతుల నూతన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గాయం రమేష్. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కళ సాకారం కావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నూతన గృహంలోకి ప్రవేశించిన సరస్వతి ఆశయ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ఆర్థిక పరిస్థితిని గుర్తించి ఇల్లు మంజూరు చేసినందుకు లబ్ధిదారులు కాకాటి ఆశయ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదల పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరియు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మట్టారామయ్య దయానంద్ దంపతులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఇల్లు మంజూరు అయ్యేలా చొరవ చూపిన మండలపాడ గ్రామ కాంగ్రెస్ నాయకులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు, లబ్ధిదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర ఆదినారాయణ, మధు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో హంగు ఆర్భాటాలు పక్కన పెట్టి సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడే ఆ నాయకుడికి అసలైన గౌరవం తగ్గుతుందని అశ్వాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు మరోసారి నిరూపించారు. దమ్మపేట మండలంలోని మందలపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఒక ఛాయ్ దుకాణం వద్ద ఆగి స్థానిక గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఛాయ్పై చర్చ నిర్వహించారు. అందరితో కలిసి కూర్చొని టీ తాగుతూ కష్టసుఖాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న ఇబ్బందులు మరియు రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. టీ కొట్టు వద్ద జరిగిన ఈ ముచ్చట్లు రాజకీయ చర్చకు వేదికగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవెల్లా అందుబాటులో ఉంటానని మెచ్చా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పిఎంజీ జ్యువెలరీ షోరూంలో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. సిబ్బందిని 5 దుండగులు తుపాకులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓ యువజంట తమ పెళ్లి వేడుకలు 10 మందికి ఉపయోగపడేలా ఎంసూరులో గల వృద్ధుల అనాథ శరణంలో సత్తుపల్లి పట్టణానికి చెందిన నడ్డి మురళి, సునీత తమ పెళ్లి రోజు వేడుకలు వారి మధ్య ఏర్పాటు చేసుకున్నారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్ చేసి భోజనాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా పెళ్లి రోజు వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకోవడం, వారికి మంచి ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మా పెళ్లి రోజు పట్ల కొంతమంది వృద్ధులు పుష్టికరమైన ఆహారం వారు తినడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి పెళ్లి రోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం ద్వారా మా ఆనందాన్ని ఈ విధంగా 10 మందికి పంచుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి సిస్టర్ సునీత, తేజ, కుమారి, పాపమ్మ, సుజాత, వెంకటేశ్వరి, రోహన్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, అక్షయ వృద్ధులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లిని అశ్వాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రకాష్ నగర్ కాలనీలో నామ సత్యనారాయణ ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై సర్జరీ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైసీ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ దేవరపల్లి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నారాయణాద్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దశరథ రామరెడ్డిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి, కోరముట్ల శ్రీనివాసులు. అధికార పార్టీ అనుచర దాడిలో తీవ్ర గాయాలు, 2 కాళ్ళు చేతులు విరగొట్టిన దారుణం. బాధితుడిపైనే కేసు నమోదు చేయడం అన్యాయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ప్రతి దాడికి చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఖమ్మం పట్టణానికి బీజేపీ మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మాధవనేని రఘునందరావు ఇచ్చేసి ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో జరగనున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించడంతో పాటు బీజేపీ విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకొస్తుందో అంచనా వేయలేం. రోడ్లపై మనం సరిగ్గానే వెళ్తున్నాం. అకస్మాత్తుగా ముప్పు ఎదురు కావచ్చు. తమిళనాడులోని తిరుపూర్లో ఓ బైక్కి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రోడ్డుపై వెళ్తుండగా గాలికి ఓ బ్యానర్ ఎగురొచ్చి పడింది. దీంతో నియంత్రణ కోల్పోయి అతడు కింద పడ్డాడు. హెల్మెట్ ధరించడం, వెనక వాహనం లేకపోవడం, ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తమ మొట్టమొదటి ఎన్నికల్లోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెంట్రి కజగం నాయకుడు తిరు విజయకి వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు, వారి ప్రజాసేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలు అని కమల్ హాసన్ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.